సింగిరెడ్డి నారాయణ రెడ్డి మనందరికీ సినారేగా పరిచయం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి కన్నుమూశారు. ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి కాసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో 1931 జూన్ 29న ఆయన జన్మించారు. ఆయన కలం నుండి పద్య కావ్యాలు, గేయాలు, వచన కవితలు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, బుర్రకథలు, వ్యాసాలు, విమర్శలెన్నో వెలువడ్డాయి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారేగా ప్రతి ఒక్కరికి కూడా పరిచయం. సాహితీ ప్రియులకు, సినీ ప్రియులకు కూడా ఆయన రాసేటువంటి వ్యాసాలు కానీ లేకపోతే పంక్తులు కానీ పాటలు కానీ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి జూలై 29, 1931లో జన్మించారు. తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు కూడా లభించింది. సినారే రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితమయ్యారు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సి నారాయణ రెడ్డి 1931 జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన హనుమాజీపేటలో జన్మించారు. తండ్రి పేరు మల్లారెడ్డి, అతను ఒక రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్యంతా కూడా అదే గ్రామంలో వీడి బదిలోనే కొనసాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు సినారే ఆకర్షితులయ్యారు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిరిలో మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్యను చదువుకున్నారు సినారే. హైదరాబాద్లో చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు సినారే. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో PG చేసి డాక్టరేట్ డిగ్రీ కూడా పొందారు సినారే. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారాయన. ఆరంభంలో సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆయన ఫస్ట్ అధ్యాపకుడిగా పనిచేశారు. అధ్యాపక వృత్తి తర్వాతనే ఆచార్య వృత్తి పనిచేస్తూనే అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు కూడా పొందారు సినారే. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డినే. విశ్వంభర కావ్యానికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. గత కొంతకాలంగా సి నారాయణ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు ఆయన కన్నుమూశారు. ఎన్నో పురస్కారాలు పొందారాయన. ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, భారతీయ భాషా పరిపత్, విశ్వంభర కావ్యానికి గాను జ్ఞానపీఠ అవార్డును అందుకున్న సాహితీకారుడు సినారే. 1997లో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డిగా లేరు. తీవ్ర అనారోగ్యానికి గురై కేర్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు ఆయన కన్నుమూశారు. కేవలం సాహితీవేత్తగా, అధ్యాపకునిగా మాత్రమే కాకుండా సినీ రంగంలో కూడా ఆయన రాణించారు. పద్మశ్రీ అవార్డు కూడా పొందారు ఆయన. ఎన్నో సినిమాలకు మంచి మంచి పాటలు రాశారాయన. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అందులో ప్రతి సాహితీవేత్త ప్రియులకు మాత్రమే కాదు, సినీ ప్రియులకు కూడా ఆయన రాసేటువంటి పాటలన్నీ కూడా అందులో ఉన్నటువంటి అర్థం అంతా కూడా వాళ్ళకి చాలా ఇష్టం. అనేక మంది అభిమానులు ఉన్నారు సినారేకు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంటే తెలియకపోవచ్చు, కానీ సినారే అంటే కవులకు కానీ సాహితీ ప్రియులకు కాను, సినిమాల్లో అప్పటి పాటలు అంటే పాత పాటలు ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా సినారే సుపరిచితులే. ఎంతోమంది వర్ధమాన కవులకు కానీ లేకపోతే రచయితలకు కానీ ఆయన ఆదర్శంగా ఉండేవారు. నవమి పువ్వు పేరుతోనే సినారే తొలి రచన చేశారు. 1962లో సి నారాయణ రెడ్డి సినీ రంగ ప్రవేశం చేశారు. 1977లో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు సినారే. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు సినారే కన్నుమూశారు. 3000కు పైగా పాటలు రచించారు.
సినారే. అన్నీ ఆణిముత్యాలే, అన్నీ గుర్తుపెట్టుకోదగవే, ఎన్నో హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సినారేకు బాల్య వివాహం జరిగింది. భార్య పేరు సుశీల. 4 కుమార్తెల ఆయనకు. గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అంటూ నదుల పేర్లే తన కూతుళ్లకు పెట్టుకున్నారు సినారే. ఎన్నో పురస్కారాలను పొందారు. ఇక ఆయన రాసిన పాటలన్నీ, సినిమా పాటలన్నీ కూడా ఎంతోమందికి చాలా ఇష్టమైన పాటలు. ముందుగా అధ్యాపకునిగా పనిచేశారు. సాహితీవేత్తగా ఎన్నో సేవలు అందించారు సినారే. సి నారాయణ రెడ్డి 1962లో గులేబకావళి కథలోని పాటలను రచించి మొట్టమొదటిగా ఆయన సినిమా ప్రస్థానంలోకి అడుగుపెట్టారు. ఆయన రాసిన పాట నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని అనే పాట చాలా పాపులర్, చాలామందికి చాలా ఇష్టమైన పాటది. ఇప్పటికీ కూడా ఎవరు స్టేజ్ మీద పాట పాడినా, పాత పాటలు పాడే వాటిల్లో ఇవి కూడా, ఈ పాటను కూడా తప్పనిసరిగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. తర్వాత చాలా సినిమాల్లో 3000కు పైగా పాటలు రాశారు సినారే. ఆత్మబంధువు సినిమాలో అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనే ఒక పాట, చదువు రాని వాడవని దిగులు చెందుకు అనే ఒక పాట, ఇవన్నీ కూడా చాలా హిట్ సాంగ్స్. అలాగే గులేబకావళి కథలు అంటే ఆ పాటతోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనేటువంటి ఆ పాట ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడేటువంటి పాట. ఆయన కులగోత్రాలు, రక్త సంబంధం, బందిపోటు, చదువుకున్న అమ్మాయిలు, కర్ణ, లక్షాధికారి, పునర్జన్మ, తిరుపతమ్మ కథ, అమరశిల్పి జక్కన, గుడిగంటలు, మంచి మనిషి, మురళీకృష్ణ, రాముడు భీముడు, మంగమ్మ శపథం, పరమానందయ్య శిష్యుల కథ, బందిపోటు దొంగలు, బంగారు గాజులు, వరకట్నం, ఏకవీర, ధర్మదాత, కోడలు దిద్దిన కాపురం, లక్ష్మీ కటాక్షం, చెల్లెలి కాపురం, మట్టిలో మాణిక్యం, బాలమిత్రుల కథ మొదలు అల్లూరి సీతారామరాజు, ఇవన్నీ ఎన్నో పాటలు. అల్లూరి సీతారామరాజులో వస్తాడు నారాజు ఈ రోజు అనే ఒక పాట ప్రతి ఒక్కరు, అంటే సినిమా పాటలు వినేవాళ్ళు కానీ లేకపోతే సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు, సినీ ప్రేమికులు ఇప్పటికీ కూడా ఆ పాట పాడుకుంటూనే ఉంటారు. నిప్పు లాంటి మనిషిలో స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే పాట కూడా నిజంగా శాశ్వతంగా ఉండిపోయింది ఆ పాట. ఇప్పటికీ కూడా వర్ధమాన గాయకులు, అంటే మనం షోస్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పాటల్లో సినారే రచించిన పాటల్లో కనీసం ఒక్క పాట అయినా వాళ్ళు పాడుతూ ఉంటారు. స్టేజ్ మీద కూడా అలనాటి పాటలు ఆలపించేటప్పుడు సినారే రాసిన పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. ముత్యాల ముగ్గులో గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడి అనే పాట కూడా ఆయన కలం నుండి జాలువారిందే. తూర్పు పడమరలో శివరంజని నవరాగిని అనే ఒక పాట కానీ, లేకపోతే శివరంజని సినిమాలో అభినవ తారవో నా అభిమాన తారవో, జోరు మీదున్నావు తుమ్మెద నీ జోరెవరి కోసమే తుమ్మెద అనే పాట, అంటే అది దాసరి గారి సినిమాది. శివరంజనిలో దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఈ పాటలు చాలా హిట్ సాంగ్స్. అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాటను పాడుకుంటూ ఉండేవాళ్ళు. సినారేకు అందుకే చలనచిత్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లుగా ఆయన వీధి బడిలోనే చదువుకున్నారు. చాలా ఒక రైతు కుటుంబంలో, ఒక సామాన్య కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుండి కూడా సాహిత్యం మీద మక్కువతో ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. అయితే తెలుగు సాహిత్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండే ఆయన పీజీ పూర్తి చేశారు, డాక్టరేట్ కూడా అందుకున్నారు. కేవలం అధ్యాపకునిగా, సాహితీవేత్తగా మాత్రమే కాకుండా సినీ రంగానికి కూడా ఆయన సేవలు అందించారు. స్వాతిముత్యంలో సాంగ్ లాలి లాలి వటపత్ర సాయి అనే పాట ఏ చిన్న పిల్లాడిని లాలించినా, తల్లి లాలించినా, లేకపోతే చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు కానీ ఎవరికి, అంటే పాట పాడడం రాని తల్లి కూడా అలవోకగా ఆ పాటను పాడుతుంది. అంటే స్వాతిముత్యంలో ఆ సాంగ్ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలో కూడా పాడుకునే పాట, చిన్నపిల్లలకు జోల పాడుతూ ఆ పాట కూడా సినారే రచించారు. సూత్రధారుల్లో కూడా ఎన్నో నీలాల కనులకు నిత్యమల్లే పూలజోల అనేది, అంటే భానుచందర్ రమ్యకృష్ణ మధ్య వచ్చినటువంటి ఆ సాంగ్ కూడా చాలామందికి చాలా ఇష్టం. ఆ పాట కూడా ఆయన రచించారు. 20వ శతాబ్దంలో
అమ్మ గురించి ఆయన మంచి పాట రాశారు. అమ్మను మించి దైవం ఉన్నదా అనే సాంగ్ కూడా సినారె రాశారు. అందులో ఆ పాట విన్నప్పుడు అంటే ఎక్కడ తల్లికి దూరంగా ఉన్న ప్రతి కొడుకు కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాట విన్నప్పుడు తల్లి దగ్గరికి పరిగెత్తి వెళ్ళాలి అన్నంత కోరిక కలిగే పాట ఇది. ఇప్పటికీ కూడా అమ్మకు సంబంధించి పాడుకోవాల్సి వస్తే ఈ పాట కూడా ఒకటి ఉంటుంది, అమ్మను మించి దైవం ఉన్నదా అన్న పాట. అలాగే ఒసే రాములమ్మ సినిమాలో అంటే దర్శకరత్న దాసరి తీసిన సినిమా ఒసే రాములమ్మ, అందులో టైటిల్ సాంగ్ కూడా ఆయన రాశారు. నెక్స్ట్ ప్రేమించు సినిమాలో కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అని. కానీ అరుంధతిలో అంటే మనకు ఈ కాలంలో మనం చెప్పుకోవాలి అంటే లేటెస్ట్గా చెప్పుకోవాలంటే అరుంధతిలో జేజమ్మ జేజమ్మ అంటూ ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది అనుష్కని చూపిస్తూ. అది చాలా పాపులర్ సాంగ్, అది కూడా సినారెనే రాశారు. అటువంటి కవి సాహితీవేత్త సినీ రంగానికి ఎన్నో సేవలు అందించిన సినారె ఇక లేరు అనే వార్త ఆయన అభిమానులు కానీ లేకపోతే సినీ ప్రేమికులు కానీ మర్చిపోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఆయన సేవలు అటువంటివి.